మునక్కాయ పచ్చడి. ఇవి నేను 4 కాయలు తీసుకున్నాను. ఇలా కడిగి శుభ్రంగా ఎండబెట్టి ముక్కలు కట్ చేసుకున్నా. వాటికి కావాల్సింది 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. దీన్ని ఫ్రై చేసి పౌడర్ చేయాలి. మెంతుల పొడి, చింతపండు గుజ్జు 4 స్పూన్లు ఇలా గుజ్జు చేసుకున్నాను. ఆయిల్, కారం, ఉప్పు, తాలింపుకి కరివేపాకు, అలానే కొంచెం ఇంగువ. స్టవ్ మీద ఆయిల్ ఇలా వేడి చేసుకుంటున్నాను. అలాగనే ఈ ఆవాలు, జీలకర్ర కొంచెం ఫ్రై చేసుకుందాం, మరీ ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ హీట్ ఎక్కింది. ఈ మునక్కాయ ముక్కలు వేపుకుందాం. కొంచెమే కాబట్టి ఒక వాయికి సరిపోతాయి. ఇవి వేగిని ఇది మిక్సీ పట్టుకోవాలి. చింతపండు ఉడికించుకోవడానికి కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇంత గట్టిగా ఉంటే పచ్చడి కూడా అన్నంలో కలుపుకోవడానికి గట్టిగా ఉంటుంది. అందువల్ల కొంచెం వాటర్ పోసి చింతపండు ఉడికిస్తున్నాను. సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలాగ కొంచెం కలర్ మారేటట్టు వేపుకోవాలి. ఎక్కువ వేపుకున్నా ముక్క చితికిపోయింది. వీటిని పౌడర్ చేసుకుందాం. ఇలాగ పౌడర్ చేసుకోవాలి. ఇవి వేగినాయండి, ఇంక తీసేసుకోవచ్చు. చింతపండు గుజ్జు కూడా ఇలా ఉడికించుకోవాలి. ఒక పాయ వెల్లుల్లిపాయలు కొంచెం అలాగ లైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో తాలింపు పెట్టుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇలా వేగుతున్నప్పుడు స్టవ్ ఆపేసేయాలి. ఆపిన తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ, ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను వేరే బౌల్లోకి ఇలాగా మార్చుకున్నాను. చింతపండు గుజ్జు కొంచెం ముక్కలే కాబట్టి అన్నీ ఉజ్జాయింపుగానే వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాల పొడి, మెంతి పొడి కొంచెం సరిపోయింది. అలానే పెద్ద స్పూన్ 2 సాల్ట్, కారం 4 స్పూన్లు. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి, ముక్కలు చితకకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ చల్లబడిందండి. దీన్ని మనం పచ్చడిలో కలుపుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇది శుభ్రంగా ఇలా కలిపేసానండి. ఇది ఇప్పుడు ఇలా ఉంటుంది, కానీ ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది.